ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నేను ఎక్కడున్నానో తెలుసా? రాజమండ్రిలో. నేను హైదరాబాద్ నుంచి రాజమండ్రి రావడానికి కారణం ఏంటో తెలుసా? మనం నిత్యం చూస్తూ ఉంటాం కదా, యూట్యూబ్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో సాంప్రదాయ వంటకాలతో అందరికీ సుపరిచితులైనటువంటి పళనిస్వామి గారి ఇంటి దగ్గర ఉన్నాం. వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే కదా. అయితే వారు ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామికి గుడి కట్టి మరీ ఆరాధిస్తూ ఉన్నారు. ఈ మాట నాకు చెప్పగానే నేను వారిని అడిగాను, నాకు అలాగే మా వ్యూవర్స్కి మీ ఆలయాన్ని, అందులో ఉన్నటువంటి ఆ మూర్తిని చూపిస్తారండి, మేము కూడా దర్శనం చేసుకుంటామంటే ఓఎస్ రండి అని చెప్పారు. వారు ఆహ్వానం పలికారు. ఇక నేను ఒక్కళ్ళనే చూడడం ఎలా, మీకు కూడా చూపించాలిగా. ఆ స్వామి దర్శనం చేసుకుందాము మరి, లోపలికి వెళ్ళి రండి. ఇలాగే ఇటువైపుగా రమ్మన్నారు. ఇక్కడ ఒక మఠం పేరు చెప్పారు, అక్కడి నుంచి స్ట్రైట్గా వస్తే వాళ్ళ ఇల్లు. ఇక్కడే. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. ఇక్కడ దాకా వచ్చామంటే ఆ స్వామి కృపే ఖచ్చితంగా అని మాకు అనిపించింది. ఫస్ట్ అంగీకరించినందుకు ఆలయం చూపిద్దామండి, ఒకసారి మూలమూర్తిని చూపిద్దామంటే మీరు అంగీకరించారు, దానికి ధన్యవాదాలు చెప్తూ, నేను ఒక్కదాన్నే కాదు వ్యూవర్స్ అందరూ కూడా చూడాలనుకుంటున్నారు నిత్యం ఆరాధించుకునేటువంటి ఆ కుమారస్వామి. అలాగేమ్మా, మరి మాకు ఆ దర్శనం ఇప్పిస్తారా? తప్పకుండా ఇప్పిస్తానమ్మా. అయితే సుబ్రహ్మణ్యేశ్వరుని మొట్టమొదటి చూడాలంటే ఇడుంబాసురుడు అనేటటువంటి ఒక దైవం ఉన్నారు. ఆయన రాక్షసుడే, కానీ సుబ్రహ్మణ్య దాసుడు అన్నమాట. ఆయన చూపిస్తాను, ముందు ఆయన చూపించితే స్వామి అనుగ్రహిస్తారనమాట. అది స్వామి ఉత్తర్వులు, స్వామివారి ఉత్తర్వుల ప్రకారం ముందు ఇడుంబాసురుని చూద్దాం రండి. అంటే ముందు వారిని దర్శనం చేసుకుని మన విన్నపాలన్నీ వారికి చెప్పాలి. నాయన నాకు ఈ కష్టం వచ్చింది, లేదా నాకు ఈ కోరికతో ఉన్నాను, నాకు ఈ బాధ ఉంది, కాబట్టి నా విన్నపం ఇది అని చెప్పి ముందు ఆయన దగ్గర చెబితే ఈయన వెళ్ళి స్వామి దగ్గరకు అప్పచెప్తారనమాట. కావడిలో ఇది సుబ్రహ్మణ్య శాసనం. ఇది శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నందీశ్వరుడికి ఎలా అయితే విన్నవించుకుంటామో అదే విధంగా అలాగా. అంతేకాకుండా ఒక మహామంత్రి గారిని, మహారాజు గారిని కలిసేటప్పుడు ఎంతమందిని దాటుకుని మహారాజు గారిని కలవాలి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి యొక్క వైభవంలో ఇడుంబాసురుని మొట్టమొదటి దర్శించాలి. ఆయన దర్శిస్తే తప్ప సుబ్రహ్మణ్యుడు సుప్రసన్నం అవడు. కాబట్టి ముందు ఇడుంబాసురుని దర్శనం చేసుకుని ఆయన విషయం ఏంటో తెలుసుకుందాం రండి. కథ ఏమిటో ముందుగా హిడింబాసురుడి దర్శనం తర్వాతే కుమారస్వామి దర్శనం చేసుకోవాలట. ఇది శాసనంలో ఉన్న విధంగా, అదే విధంగా మనం కూడా ఫాలో అవ్వాలి. గురుగారు అమ్మా చెప్తాను. ఈయన పేరు వచ్చి ఇడుంబాసురుడు. ఈయన 2 పర్వతాలు మోసుకెడుతున్నాడు చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయా? కావడిలాగా. ఈయన ఏంటంటే శివగిరి, శక్తిగిరి అని చెప్పేటటువంటి పర్వతాలు అన్నమాట. శివగిరి, శక్తిగిరి ఈ 2 పర్వతాలు కూడా ఏంటంటే పళనిలో స్వామివారు ఈ సుబ్రహ్మణ్య వైభవం అంతా జరుగుతోంది, అక్కడ ప్రాభవం జరుగుతోంది అగస్త్యులతో. ఇడుంబాసుడు తన బలగర్వంతో 2 పర్వతాలు పెకరించి పట్టుకుపోతున్నాడు అనమాట. సుబ్రహ్మణ్యుడు ఆ యొక్క పర్వతాలను పెకరించి పట్టుకెళ్ళిపోవడం నచ్చల, ప్రకృతి నాశనం చేస్తున్నాడని ఏం చేశాడంటే రాక్షసులు మోహరించేశారు దక్షిణ భారతదేశం అంతా. రాక్షస మదం అణచాలని చెప్పి ఈయనకి చెప్పారు, నాయన నువ్వు పర్వతాన్ని అక్కడ పెట్టి జాగ్రత్తగా నీ పన్ను చూసుకో అని. ఈయన వెళ్ళ దండాయుధపాణి ఈయనతో యుద్ధం చేసి ఈయన్ని హతమార్చారు. అగస్త్యులు ఏం చేశారంటే, నాయన ఈయన లోకానికి జగద్రక్షణ కావించే నీకు ఈయన సాక్షిభూతం అవుతాడు, నీ మహిమ చాటి చెప్పడానికి ఈయన దోహదపడతాడు, ఈయన ప్రాణభిక్ష ప్రసాదించమని అడగగానే ఏమైందంటే అగస్త్యుల మీద ఉండేటటువంటి గౌరవం చేత ఈయన ప్రాణభిక్ష ఇస్తాడు మురుగరు. అప్పుడు ఈయన లేచిన తర్వాత, మురుగా నేను రాక్షస క్రూరత్వంతో నీ మీద నేను తలబడ్డాను, నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు అంటే, లేదు నీ పాప ప్రక్షాళన అయిపోయింది, ఇప్పుడు నీకు తిరిగి పునర్జన్మ ఇది అని అడిగితే, అయితే ఈ యొక్క జన్మలో నీ సేవ చేసుకుంటానని అడుగుతాడు. ఏ పర్వతాలు అయితే ఎత్తావో ఆ పర్వతాలను ఎత్తి పట్టుకో అంటాడు ఆయన. పట్టుకుని నేను ఎక్కడైతే సేవించబడుతున్నానో ఆ వాకిలి దగ్గర నిలబడి నా భక్తులు ఎవరైతే వాళ్ళ కోరికలు, వ్యధలు, చెరలు, కష్టాలు, ఇక్కట్లు, పడరాని పాటలు ఏవైతే పడుతూ ఉంటారో అవన్నీ తీసుకొచ్చి నీకు అప్పచెప్తారు. నువ్వు అవి మోసుకుంటూ నాకు అప్పచెప్పు, ఇదే నీకు ప్రాయశ్చిత్తం, నీకు ఇదే ఇంతకు మించి మరొకటి ఏం లేదు, కాబట్టి నువ్వు ఆ విధంగా చెయ్యి. ఆయన దగ్గర పని అంటే ఇంకా ఇంకేం కావాలి చెప్పండి. కాబట్టి ఆయన ఎక్కడైతే ఉంటారో ఆయన అక్కడ నుంచి ఉంటారు అనమాట. ప్రతిరోజు ఇక్కడ నుంచి ఉంటాడు ఇలాగే. అంటే ఆయన ఎక్కడ సేవిస్తున్నాడు అక్కడ ఉంటాడు. భక్తులు వచ్చి ముందు ఈయనకి విన్నవిస్తారు, ఈయన ప్రతిరోజు అక్కడ పట్టుకెడతాడు. ఈయనకి ఏంటంటే ఎంత బలమైన మోసేయగలడు అనేటటువంటి ఒక బలగర్వం ఉండేది ఒకప్పుడు. భక్తుల యొక్క కావళ్ళు, కోరికలన్నీ ఇందులో పడేటప్పుడు కాబట్టి నేను బలం పెరిగిపోయి అంటాడు, మురుగా
నీ భక్తుల యొక్క బలం ముందు నా బలం ఎంత, నేను మొయ్యలేకపోతున్నాను అడుగుతాడు. మురుగా 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 అంటూ నా దగ్గరికి రా అంటాడు అనమాట. ప్రతిరోజు ఈయన దగ్గరకు వచ్చినటువంటి ఈ మొక్కుబళ్ళు తీసుకుని ఆయన దగ్గరికి వెడతాడు అనమాట. ఏడాదికి ఒక్కసారి ఆ కావడి బరువు దించుకుంటాడు ఈయన. అదే ఆడికృతిక. ఆడికృతిక బ్రహ్మోత్సవం ఆ రోజునే. అది కాక ఏంటంటే అనేక మంది యోగులు సిద్ధులు కూడా ఆ రోజు నడయాడతాడు అనమాట ఆడికృతిక నాడు. అందుకని సుబ్రహ్మణ్య శాసనం ప్రకారం శివగిరి, శక్తిగిరి ఈ 2 పర్వతాలు మోసుకుంటూ వెళ్తాడు. ఇది సుబ్రహ్మణ్య శాసనం, ఇది అందరికీ వర్తిస్తుంది. మనకు కొన్ని చోట్ల కావడి ఉత్సవాలు కనిపిస్తూ ఉంటాయి చూసారా. కావడి ఉత్సవం అందుకే పాల కావడి, పన్నీర్ కావడి, చందన కావడి, ఫల కావడి, పుష్ప కావడి, రత్న కావడి, ధాన్య కావడి, సేవల కావడి, కోడి పుంజను కూడా వేస్తారు. సేవల కావడి, అగ్ని కావడి, అన్న కావడి, విభూతి కావడి, చందన కావడి, ఫల కావడి, పుష్ప కావడి, రత్న కావడి ఒక్కటి కాదండి, అనేక రకాల కావళ్ళు ఉన్నాయి. అందుకే మనం ఇవాళ విన్నవించుకుంటున్నాం. ప్రతి వాళ్ళు ఈయన దగ్గరకు వచ్చి మొట్టమొదటి దండం పెట్టుకుని ఈయనకి చెప్పినవి ఆయన వింటారు. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పకపోయినా పర్వాలా, ఈయనకి చెప్తే చాలు నెరవేరిపోతాయి. అదే విషయం. నేను కూడా దండం పెట్టుకుంటాను. ఇడుంబర్. ఇక ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళినట్లయితే స్వామిని మనం చూడొచ్చు. ఆయన వ్యవస్థ అంతా చూద్దాం రండి. ఇక స్వామి దర్శనమే పదండి. ఇక ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా ఆ కుమారస్వామి దర్శనమే. వెళ్దాం. వినాయకుడు అండి, ఆయన ఆపత్ సహాయ గణపతి. ఆయన జగత్ పరిపాలన చేస్తాడు. మురుగరు సుబ్రహ్మణ్య స్వామి తమ్ముడికి రక్షణగా అన్నగారు అక్కడ కాపలా అంటారు. ఇక్కడ తల్లి కాపలా మీనాక్షమ్మ వారు ఇక్కడ కాపలా అన్నమాట. మా మీనాక్షిదేవి. ఇక్కడ మీరు పైన చూసినట్లయితే అమ్మ ఆది పరాశక్తి పార్వతీదేవి సుబ్రహ్మణ్య స్వామికి శక్తి శూలాయుధాన్ని ఇస్తున్నారనమాట. అంటే ఏంటంటే పార్వతీదేవి సుబ్రహ్మణ్యేశ్వరుల్లో ఐక్యమైపోయింది తారకాసుర వధ చేయడం కోసం. అప్పుడు అమ్మ పార్వతీదేవి ఘోర తపస్సు చేసి కుమారుడికి శక్తి శూలాన్ని ఇచ్చింది అనమాట. అందుకే ఆయనకి శక్తి శూలధరుడు అనేటటువంటి నామధేయం. శక్తి శూలధరుడు సుబ్రహ్మణ్య స్వామి పట్టుకున్నటువంటి ఆయుధమే శక్తి శూలధరుడు. అదే వెట్రివేలు మురుగన కరవకర అంటాను కదా. వెట్రి అంటే విజయము, వేలు అంటే ఆయుధము. తిరుగులేనటువంటి ఆయుధాన్ని చేత పట్టుకున్న మురుగా నీకు అరోహర జయమయ్యా అని చెప్పి పిలవడం అనమాట. అయితే ఇక్కడ నేను బ్రహ్మచారి, బాలబ్రహ్మచారి, దండాయుధోపాణి. అందుకే ఇక్కడ పక్కన వల్లి దేవసేన అమ్మవారి ఇద్దరు కూడా కనిపించట్ల. అవును, బ్రహ్మచారి అమ్మవారు లేరు అసలు. అంతే. అక్కడ మురుగరు ఉంటారు, బ్రహ్మచారి అయిన అంతే. కింద ఈశ్వరుడు ఉంటారు, జ్ఞాన సుందరేశ్వరుడు. శివయ్యని కింద ఎందుకు పెట్టారండి? తండ్రికి తగప్పనికే జ్ఞానోపదేశం చేశాడు ఆయన. తండ్రికే ప్రణవ జ్ఞానోపదేశాన్ని చేశాడు ఆయన. అందుకే స్వామిమలై మీరు వెళ్ళినట్లయితే, కుంభకోణం దగ్గర స్వామిమలై వెళ్ళినట్లయితే అక్కడ స్వామికి జ్ఞానోపదేశం చేసినటువంటి స్థలం అన్నమాట. అది భృగమహర్షి శాపం. ఆ భృగమహర్షి శాపం వల్ల ఈ విధంగా ఆయన ఇదైపోయాడు. అందుకు గాని ఈ విధంగా జరిగిందనమాట. అందుకని తండ్రికి జ్ఞానోపదేశం చేశాడు కనుక ఈశ్వరుడి కిందన తండ్రిని మించిన తనయుడుగా, గురువుని మించిన శిష్యుడిగా ఆయన పైన. స్వామి ఇక్కడ బ్రహ్మచారిగా, బ్రహ్మచారి, బాలబ్రహ్మచారి, దండాయుధపాణి, చేతిలో దండము ధరించి ఉన్నాడు. మోదక దండాన్ని ధరించి బ్రహ్మచర్య స్వరూపంతో పళనియప్పన్, పళనిలో స్వామి ఎలాగుంటారో అదే మాదిరిగా ఇక్కడ ఉంటారన్నమాట. వారు మా కులదేవతగా ఇక్కడ మేము ఆరాధన చేసుకుంటూ, మేము చేసుకుంటున్న ఆరాధన 10 మందికి తెలియజెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దండాయుధపాణి. ఇప్పుడు శక్తి శూలధరుడిగా ఇక్కడ మనకి దర్శనం స్వామి. తర్వాత ఆదిశేషుడు ఇక్కడ ఏంటంటే ఈయన సర్పరూపాలు, సర్పదేవతలకి మానవులకి కూడా అనుసంధానం చేశారు ఆయన. అది ఈ అనుసంధానం చేసినందుకు గాను కృతజ్ఞతాపూర్వకంగా ఆదిశేషుడు సమస్త సర్పదేవతలు స్వామిని వచ్చి సేవించుకోవడం అనమాట. కిందన జ్ఞాన సుందరేశ్వరమూర్తి. ఇక్కడ అగస్త్య మహాముని. ఎందుకంటే అగస్త్యులు సుబ్రహ్మణ్య ప్రాభవ వైభవాన్ని మన దక్షిణ భారతదేశానికి అందించినటువంటి వారు అనమాట. వారు ఇక్కడ ఉండిపోయారు. అసలు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎక్కడ తన స్థావరం పెట్టుకున్నాడో అని అడిగితే కనుక మన దక్షిణ భారతదేశపు భూమి ఆయన యొక్క స్థావరం అనమాట. జగత్ పరిపాలనా సింహాసనం మన దక్షిణ భారతదేశం ఇక్కడ ఉన్నాడు. ఇక్కడి నుంచి జగత్ పరిపాలన కావిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరు అడ్డాలో ఉన్నామని అడిగితే కనుక సుబ్రహ్మణ్యేశ్వరుడు అడ్డాలో ఉన్నామని చెప్పుకోవచ్చు అనమాట. పూజా కార్యక్రమాలు ఏ విధంగా చేస్తారండి? అంటే తమిళ ఆచారం ప్రకారంగా జరుగుతాయా లేకుంటే మన? అవునండి, తమిళ ఆచారం ప్రకారమే జరుగుతాయి. ఎందుకంటే నేను అక్కడి నుంచే శిక్షణ పొంది ఉన్నాను కాబట్టి నేను అక్కడ విధానం ప్రకారమే నేను ఆరాధన చేస్తూ ఉంటాను. అది మన తెలుగు వాళ్ళకు కూడా ఆరాధన కల్పం ఉందండి. ఎందుకంటే స్వామి యొక్క వైభవం ఉంది మన తెలుగు వారికి. ఆచారం అక్కడదైనా, ఆరాధన అక్కడదైనా, విధానంలో మాత్రం స్వామి ఆరాధనలో చాలా విశేషాలు ఉన్నాయండి. కాబట్టి నేను చేసేదంతా అక్కడ విధానం ప్రకారమే. స్వామి అలంకారాలైనా, ఆరాధనలైనా, ఉత్సవాలైనా అవి పురస్కరించుకునే చేస్తూ ఉంటాను అన్నమాట. అంటే ఇంట్లోనే ఇలా మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఈ విధంగా చేస్తున్నారు?
ఇది నేను ఒక 20 సంవత్సరాల నుంచి ఇంత వ్యవస్థ నేను తీసుకొచ్చానమ్మా. అప్పటి నుంచి స్వామి ఇలాగే ఉన్నారు. ఉన్నారు. ఉన్నారమ్మా. ఇంత వ్యవస్థని నేను తీసుకుని వచ్చాను. మొదట్లో ఏంటంటే స్వామి చిన్న స్వామిగా ఉండేవారు నాకు. స్వామికి నేను ఆరాధన చేసుకునేవాడిని. తర్వాత ఆయన అలంకారాలు, ఆయనలో ఆరాధనలో ఉండేటటువంటి ఆ యొక్క నైపుణ్యాన్ని మనం ప్రజలందరికీ చూపించాలి. ఆ వైభవాన్ని అందరూ తిలకించాలని దృష్టి చేసి తర్వాత ఈ వ్యవస్థ అంతా నడిపించి ఒక 20 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాను. స్వామి ప్రభ అంతవరకు చాలా మంది అందుకున్నారు. కరోనా ముందు వరకు కూడా కొంచెం అందరికి ఇబ్బంది రావటం వల్ల తగ్గింది, కానీ అంత ముందు వరకు కూడా అంతా వచ్చి చేశారనమాట. భక్తులు నిరంతరం వస్తూ ఉంటారండి ప్రతినిత్యం పూజ? నిరంతరం కాదు, కానీ అప్పుడప్పుడు అడపాగా వస్తూ ఉంటారు. అంతకుముందు చెప్పాను కదండి, కరోనా వరకు కూడా అందరూ వచ్చేవారు. కరోనా ముందు వరకు కూడా అందరూ వచ్చేవారు, ఖాళీ ఉండేది కాదు. తర్వాత కొంచెం తగ్గింది. అందువల్ల నేను కూడా ఇంకా కొంచెం వ్యవస్థలో ఉన్నాను, వృత్తిపరమైన వ్యవస్థలో ఉన్నాను, నడుస్తాను కనుక ఇంకా నేను వచ్చిన వాళ్ళకి దర్శనం చేయించడం, లేనప్పుడు మామూలుగా మా ఆరాధన మేము చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ప్రతినిత్యం పూజాది కార్యక్రమాలు జరుగుతాయమ్మా. ప్రతినిత్యం మా పూజా కార్యక్రమాలు, అనుష్ఠానాలు, పూజలు. అభిషేకం ఎప్పుడు ఉంటుంది? అభిషేకాలు ప్రతినిత్యం స్వామికి మేము పాలాభిషేకం చేసుకుంటాం. ప్రత్యేక అభిషేకాలు కొన్ని రోజులు ఉంటాయి. ఒక అమావాస్య అనగా కృత్తిక, షష్ఠి, అలాగే ప్రదోషాలు ఉంటాయి. శివుడికి నందీశ్వరుడికి మేము ఆరాధన చేస్తాం. శుక్లపక్షంలోని బహుళ పక్షంలో ప్రదోషం, షష్ఠీదేవి వ్రతాలు, కొన్ని షష్ఠి హోమాలు, శత్రు సంహార హోమాలు, ఇవన్నీ చేస్తూ ఉంటాం స్వామికి. ఆ సందర్భంలో మాకు మేముగా చేసేసుకుంటూ ఉంటాం. ఎవరైనా వచ్చి మేము తిలకిస్తామంటే అన్నారనుకోండి, అప్పుడు మా సందర్భాన్ని బట్టి వాళ్ళతో మేము ఆరాధన సమయంలో ప్రత్యేకించి స్వామి వారికి ఎటువంటి నైవేద్యం సమర్పిస్తారండి? సుబ్రహ్మణ్యం ప్రధానంగా నైవేద్యం అంటే కనుక గంజి. ఎప్పుడైనా సందర్భం దొరికినప్పుడు నేరేడు పండు చాలా విశేషం. వారికి ఇష్టం అని. నేరేడు పండు జ్ఞానఫలం అని చెప్పి పేరు అనమాట. నేరేడు పండుకి జ్ఞానం వచ్చిన పేరు. అంటే అవ్వయ్యారికి నేరేడు పండు ఇచ్చి జ్ఞానాన్ని శోధించాడని చెప్పి చెప్తారనమాట. నేరేడు పండు దొరికే కాలంలో నేరేడు పండు ఆయనకి చాలా శ్రేష్టం. ఆ విధంగా చేస్తూ ఉంటాం. లేకపోతే ఉత్తి రోజుల్లో మనం ఏది పెట్టినా గంజితో పెడితే ఆయనకి చాలా సంతృప్తి అనమాట. ఆయన ఎందుకంటే బ్రహ్మచార వర్ణాశ్రమ ధర్మాలకు అన్నింటికి దగ్గరగా ఉంటారనమాట ఆయన. అది సన్యాసాశ్రమ ధర్మానికి దగ్గరగా ఉంటారు. అలాంటి సన్యాసి కాదు, సన్యాసాశ్రమ ధర్మానికి దగ్గరగా ఉంటాడు అనమాట బ్రహ్మచర్యంతో. సాధారణంగా ప్రత్యేకంగా ఉంటుంది కుమారస్వామి పూజ, అందరిలాగా కాదు అని చెప్తూ ఉంటారు. ఎంతో నియమ నిష్టలు ఉండాలి అందరికీ ఉన్నప్పటికీ ఇక్కడ ఇంకొంచెం ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు కదండి. అవును. ఏ విధంగా ఉంటాయి? ఆయన ఆరాధన నిజంగా భిన్నమే, మామూలుగా కదా, ఆయన భిన్నమే. ఆయనకి ఏంటంటే రోజుకి 6 కాలాల పాటు అభిషేకాలు చేయాలండి. 6 కాలాలు రోజుకి. పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు 4 కాలాలు, సాయంత్రం అంటే రాత్రి ఒకటి అభిషేకాలు, అలంకరణ, ఉత్సవం, ఊరేగింపు అన్నీ ఉంటాయి. ఒక అమావాస్య నాడు మాత్రం 8 కాలాలు అభిషేకం చేస్తారు. అలంకారాలు, హోమం, ఊరేగింపు అన్నీ ఉంటాయి. మీకు ఇంకో విషయం చెప్పాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవసేనాధిపతి మహారాజు అని చెప్పాను కదా, జగత్ పరిపాలనాధికారి. ఆయనకు కూడా సంరక్షకులు ఉన్నారండి, భటులు ఉన్నారు, 9. కుమార సంభవం జరిగినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి యొక్క పుట్టినరోజు ఎప్పుడంటే వైశాఖ మాసం విశాఖ నక్షత్రంలో స్వామి ఆవిర్భావం జరిగింది. స్కందుడు ఇది జరిగినప్పుడు ఆ స్కందోత్పత్తి సమయంలోనే ఈశ్వరుడి యొక్క రేతస్సు వెళ్లి సముద్ర గర్భంలో పడింది. అదే విశాఖపట్నం. ఆ విశాఖపట్నానికి అందుకే వైశాఖపట్నం అని, అందులో ఉండేటటువంటి స్వామి పేరు వైశాఖేశ్వరుడు అని పేరు. జగత్ప్రళయం అవుతున్నప్పుడు ఆ వైశాఖేశ్వరుడు సముద్ర గర్భంలో నుంచి పైకి వస్తాడని చెప్పి చెప్తారనమాట. అందుకే ఆయనకి జగత్ప్రళయ సాక్షి అనే నామధేయంలో ఒకటి ఉంది. అది స్కందోత్పత్తి. ఆ స్కందోత్పత్తి జరుగుతున్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క సంరక్షణార్థం 9 మహాశక్తులు ఆవిర్భవించబడ్డారు. వాళ్ళ అంగరక్షకులు అనమాట. ఆయన పేరేంటంటే ఉంటారు సెక్యూరిటీ. వీరబాహు, వీరకేశరి, వీరమహేంద్ర, వీరమహేశ్వర, వీరపురంధర, వీరధీర, వీరాంతక, వీరరాక్షస, వీరమార్తాండ. ఈ 9 దళపతులతో స్వామి ఊరేగింపు నిజంగా చూడాలండి. అది నేత్రానందం అనమాట. అలాగే వల్లి అమ్మవారికి శుద్ధ షష్ఠిలో ఊరేగింపు జరుగుతుంది. అందులో 5 వెళతారు స్వామితో, అమ్మవారితో పాటు. 4 స్వామి దగ్గర ఉంటారు, 5 అమ్మవారితో వెళతారు. వినాయకుడు, అగస్త్యులు అందరూ వెళతారు ఊరేగింపుకి. చుట్టూ మహారాణి గారికి కాపలా కాస్తుంటే నిజంగా అది చూడాలండి, నేత్రానందం. దేవసేన అమ్మవారికి బహుళ షష్ఠిలో ఊరేగింపు జరుగుతుంది. ఇంతమంది ఎస్కార్ట్స్ ఉంటారు. ఇవన్నీ నిజంగా నేత్రానందం. ఇవన్నీ మన తెలుగు వారు చూడాలని అనిపిస్తుంది. చూడండి, మహారాజా యోగంగా ఆవిడ, మహారాణిగా ఆవిడ ముసుగు వేసుకుని నడుస్తుంటే నిజంగా చూసి తీరాలండి. అది మన తెలుగు వాళ్ళకి దక్కించాలనే నా తాపత్రయం. కృష్ణుడు, రాముడు ఇలా ఒకటి వారి నుంచి ఇలా నేర్చుకోవాలి ఇవన్నీ చెప్తూ ఉంటారు. కుమారస్వామి నుంచి ఏం నేర్చుకోవాలి? వారి తత్వం ఏం చెబుతోందండి అసలు?
నిబద్ధత. ఉమ్, నిబద్ధత అన్నమాట. మనం అన్నామని ఒప్పుకోవాలి, ఉమ్, అనలేదా అనలేదు, అన్నామంటే అన్నామని నిబద్ధతతో ఉండాలన్నమాట. ఉమ్, రెండోది మాట మీద నిలబడిపోగలగాలి, మాట మీద నిలబడగలగాలి. ఉమ్, అబద్ధం ఆడు, నీ అబద్ధంతో ఎరటవాళ్ళని పతనం చెయ్యకు, ఉమ్, ఎరటవాళ్ళ బ్రతుకులతో ఆడుకోకు. ఉమ్, ఇలాంటివన్నీ ఆయన దగ్గర కొన్ని నియమాలు ఉన్నాయండి. ఉమ్, అందుకే అంటారు స్కందగురు కవచంలో సత్యం వేరల్ల స్కందగురు వేరల్ల, ఉమ్, స్కందగురు వేరల్ల సత్యం వేరల్ల, స్కందగురువే సత్యం సత్యమే స్కందగురు, సత్యమాన దైవం సుబ్రహ్మణ్య గురునాథన్ సందేహమిల్లామలి ఇది సత్యమై నంబిడువై. ఉమ్, ఉమ్. ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది మీకు. అర్థమైంది. సత్యం అంటే వేరు, సుబ్రహ్మణ్యుడు కాదు, సుబ్రహ్మణ్యం వేరు కాదు. సుబ్రహ్మణ్యుడు అంటే సత్యమే, రెండు సత్యమే ఒకటే. సుబ్రహ్మణ్యం. ఉమ్, సత్యాన్ని నువ్వు నమ్ము, భగవంతుడు నిన్ను ఎక్కడికో తీసుకుపోతాడు. ఉమ్. వస్తాయి ఇక్కట్లు వస్తాయి, వస్తే వచ్చేలే, నేనున్నానుగా నీకెందుకు అంటారు. మరి ఇన్నేళ్ల పాటు మీరు సేవిస్తూ ఉన్నారు, మీకు కలిగినటువంటి నిదర్శనాలు కూడా ప్రేక్షకులతో పంచు. తప్పకుండా చెప్తానండి. ఎందుకంటే సుబ్రహ్మణ్య ఆరాధన అనేటటువంటిది ఒక రకంగా చెప్పాలంటే సులభమే, చాలా సులభం అన్నమాట. ఏమి మనం ప్రయాసపడక్కల్లా. ఆయన దగ్గర మనకు కావాల్సింది ఏంటంటే, మురుగా నాకు నువ్వు తప్ప వేరే గతి లేదు, నాకు నువ్వే ఆధారం అంటే ఇలా కరిగిపోతాడు ఆయన. ఆయన అనుకుంటారు ఆయన ఆరాధన చేస్తే ఆయనకి మనం ఏదైనా అనాచారం చేసినా ఏదో చేస్తే కోపం వస్తుందేమో, ఈ నివేదన పెట్టాలేమో, ఇలా పెట్టకపోతే ఆయన కోపం. అవి ఏమీ కాదండి. తెలిసిందా తెలిసిన వాళ్ళు తెలిసినట్టు చేసుకుంటారు, తెలియదా తెలియని వాళ్ళు తెలియనట్టు చేసుకుంటారు. నువ్వు ఎలా చేసుకున్నా నేను పిలిస్తే పలుకుతానంటున్నాడు ఆయన. నువ్వు పిలువు, నేను పలుకుతా, నువ్వెవరైనా నాకు అనవసరం. అరుణగిరినాథర్ గురించి చెప్పాలంటే బోళ్ళంత వ్యవస్థ ఉంది. ఆయనది అసలు విలాసవంతమైన జీవితం, భక్తితరమైన జీవితం కాదు. అలాంటి వాడిని కూడా ఆయన కాచి కాపాడారు ఆయన. కాబట్టి నువ్వు ఏదైనా కానీ, నువ్వు ఏం పాపం చేసినా, నువ్వు ఎలాంటి పుణ్యం చేసినా, ఏం చేసినా అవన్నీ నాకు వద్దు. నువ్వు మురుగా నాకు నువ్వే కావాలి తండ్రి, నన్ను రక్షించంటే తండ్రి పాశంతో పరిగెట్టుకొచ్చి నేను కాపాడుతానేనంటారు. కాపాడిన వాడికి తెలియదండి ఎవరిని ఏ విధంగా నడిపించాలో, ఆ విధంగా నడిపిస్తారు. ఏమి భయపడక్కర్లేదు, ఏమి బెదిరిపోక్కర్లేదు. ఆయన ఏం మనల్ని కోపం చేసేసి మన మీద ఏదో చేస్తాడని అపోహ పెట్టుకోకండి. చక్కగా తెలిసిన వాళ్ళు తెలిసినట్టుగా, తెలియని వాళ్ళు తెలియనట్టుగా ఆయన పిలవండి, పలుకుతారు. ఇక్కడే ఆరాధన అంతా ఇక్కడే జరుగుతుంది కదండి, పూజ అంతా అంతే ఇక్కడ. ఇక్కడ ఇదేంటండి? ఇదేంటంటే బావి అండి. బావినా? బావి, చిన్న బావి కింద మేము ఇక్కడ ఏర్పాటు చేస్తామన్నమాట. ఇది ఇందులో మేము ఏం చేస్తామంటే ఈ విధంగా నీళ్ళు అది వేసేస్తాం. ఎప్పుడు అమావాస్య రోజున నీళ్లు పోస్తాం. స్వామి ఏంటంటే అమావాస్య రోజున స్వామి సంచారానికి వెళతారు. ఎందుకని? లక్ష్మీ సంరక్షణార్థం. గ్రామంలో దుష్టశక్తులు ఏమీ కూడా మోహరించకుండా, దుష్టశక్తులు దూరంగా ఉండి ఎవరిని మోహరించకుండా, ఏ ఇంటికి అరిష్టము దరిద్రము లేకుండా, ఏ ఇంటికి పీడ పట్టకుండా, ఎవరికైనా ఏదైనా దుష్టకార్యాలు చేస్తారు చూడండి, అభిచారిక కర్మలు అంటారు, అలాంటివి ఏమైనా చేసినట్లయితే ఆ వాట్ల పీడ నుంచి పోగొట్టడం కోసం, తాను ఎక్కడ పరిపాలన చేస్తున్నాడో అక్కడ ప్రజల్ని సంరక్షిస్తూ ఉండడం కోసం అమావాస్య రోజున స్వామికి ఊరేగింపు జరుగుతుంది. ఊరేగింపు జరిగిన తర్వాత స్వామి దుష్టశక్తులతో పోరాడుతూ ఉంటారు. ఆ పోరాడేటప్పుడు ఆ దుష్టశక్తుల యొక్క స్పర్శ ఈయనకి తగిలి ఈయనకి కాస్త కొంచెం ఉగ్రంగా ఉంటుంది అన్నమాట. వాళ్ళ రక్త బిందువులు కానీ, లేదా వాళ్ళ యొక్క చెమట బిందువులు కానీ, వాళ్ళ స్పర్శ కానీ స్వామికి నచ్చదు అనమాట. ఆ యుద్ధం చేసినప్పుడు స్వామి అలసిపోతారు. ఆయనతో పాటు ఆయన అస్త్రశస్త్రాలు కూడా అలసిపోతాయి అనమాట. ఆ ఊరేగింపు అంతా అయిన తర్వాత ఏం చేస్తామంటే, ఆ రాత్రి కూడా ఆరాధన అయిన తర్వాత ఆయన ఆయుధాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ బావి పెట్టాం కదా, ఈ బావిలో వేసేస్తాం అనమాట. అంటే ఇలా నిలబెడితే ఆయన యుద్ధానికి సిద్ధమైనట్టు, బోర్లించి పెడితే ఆ యుద్ధం పరిసమాప్తి అయ్యి ఆయన శాంతించినట్టు. ఆ విధంగా వేసేస్తాం. మర్నాడు పొద్దున్న స్వామిని అంటే ఉత్సవమూర్తిని తీసుకెళ్లి గోదావరిలో స్నానం చేయిస్తాం. ఈ ఆయుధాలను కూడా అంటే శంఖస్నానం, శూలస్నానం, దండస్నానం ఇవన్నీ గోదావరి తీసుకెళ్లి స్నానం చేయించి వచ్చి పాలాభిషేకం చేస్తాం. అప్పుడు ఆయనకు ఉగ్రం తగ్గుతుంది అనమాట. ఆ విధంగా ఉండడం కోసం, ఆయన శాంతి కోసం అని చెప్పి అందులో నీళ్లు పోసి పెడతాం. గంగాసుతుడు కదా, అందుకోసం అనమాట. తల్లి దగ్గరే తల్లి ఆయన మళ్ళీ ఉపశమనం అనమాట. ఆ తల్లి ఆయన ఉపశమనం చేస్తుంది. అలా శాంతించి మళ్ళీ పునఃదర్శనం చేస్తాం అనమాట. అది ఆయన కల్పం. అందుకని ఆయన ఎదురుకుండా ఇక్కడ బావి అన్నమాట. ఇంటిలోనే ఈ విధంగా ఆలయం ఏర్పాటు చేసుకున్నారు కదా, చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు అంటే 20 ఏళ్ల నుంచి ఉంది ఆలయం అంటున్నారు వారందరూ. అవును, వాళ్ళ అభిప్రాయాలు. అవునవును. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మాతో సమ్మతించిన వాళ్ళే, ఏకీభవించిన వాళ్ళే. చాలా సంతోషించారు. వాళ్ళ ప్రోత్సాహం, వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మాకు ఎప్పుడు ఉన్నాయి. చాలా ఉందన్నమాట. రెండు మేము ఏదైనా చేస్తున్నామని అందరూ వస్తారు, చూస్తారు. చాలా బాగా వాళ్ళందరూ ఉంటారు. రెండోది చెప్పాను కదండి, నా కోరిక ఏంటంటే, నాకు తెలుస్తున్నది ఏదో సుబ్రహ్మణ్య స్వామి వైభవాన్ని మన తెలుగు వాళ్ళకి దక్కించాలి, నేను తృప్తిగా ఉండాలి. అరే నేను తెలుగునాట ఉన్నాను, మనకి అక్కడ పళనిలో ఉన్నట్టుగా ఇక్కడ లేదే అనేటువంటి నా బాధ పోవాలి.
నేను అనుభవిస్తున్న ఆనందం 10 మందికి పంచాలి. అంటే అచ్చం పళనిలో సుబ్రహ్మణ్య స్వామి ఏ విధంగా అయితే ఉంటారో అదే విధంగా అదే విధంగా ఉన్నారు ఇక్కడ అయ్యవారు, విగ్రహం. ఇదే విధంగా ఉన్నారు. మ్మ్. ఈయనకి నేను పలు అలంకారాలు చేస్తాను, ఆహా. పలు ఊరేగింపులు చేస్తాను, ఉత్సవాలు చేస్తాను, ఎన్నో అలంకారాలు చేస్తా. సంవత్సరం పొడవునా ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి. సంవత్సరం పొడుగునా ఉంటే మాసానికి బోల్డ్, ప్రతి మాసము కూడా బోల్డ్ ఉంటాయి. ఆ విధంగా చేస్తూ ఉంటాను. మరి నాకున్నదము ఇది చిన్న, చూసారుగా ఈ స్థలం అంతా, ఇదే స్థలం. నా కోరిక తీరాలి. నాకు పెద్ద పెద్ద స్థలాలు పెద్ద పెద్ద ఇవే నాకేమీ లేవు, ఉన్నది ఇదే. నా చిన్న కోరిక ఎందుకు చంపుకోవాలండి చెప్పండి. అందరికీ నాకు తెలుసున్నంతలో అందరికీ కూడా స్వామి వైభవాన్ని అందిస్తున్నాను. మీకు ఇందాక మీకు చెప్పినట్టుగా ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఒక పండగ అనమాట. ఇక్కడ మనం ఏదైనా చేస్తామంటే వాళ్ళ ఇంట్లో పండగ. నిజంగా వల్లి కళ్యాణం జరుగుతుందండి. ఇప్పుడు అయిపోయింది, మొన్న అయిపోయింది. ఆ వల్లి కళ్యాణం కోయవారి సాంప్రదాయాలు జరుగుతుంది. నిజంగా ఇక్కడ 15 రోజుల పాటు కోలాహలం అండి. ప్రతి ఇంటికి మామిడి తోరణం ఉంటుంది అనమాట. మా చుట్టుపక్కల ప్రతి ఇంటికి మామిడి తోరణం ఉంటుంది. ఆ 15 రోజుల పాటు వాళ్ళ ఇంట్లో పండగ అన్నమాట. అంత కోలాహలంగా జరుగుతుంది. అందరూ ప్రశంసించేటటువంటి ప్రదేశంలో ఉండడం కూడా భగవంతుడు ఇచ్చిన భాగ్యమని భావించాలి. ఆయన కృప అంతా. అంత కృప. గోదావరి తీరాన్న. అవును, ఇది ఒకటి చెప్పాలి. పక్కనే ఇంకా గోదావరి. కొంచెం లోపలికి వస్తే అయ్యగారి ఇంటి దగ్గరికి వస్తాము. మనం ఇంకొక వైపు ఎడం పక్కగా చూస్తేనేమో అటువైపు మొత్తం గోదావరి అంతా కనబడుతుంది. కుడివైపుగా వస్తే పళనిస్వామి గారి ఇల్లు. అవునమ్మా, గోదావరి తీరాన్ని. ఇది ఒక భాగ్యం. నిజంగా అదృష్టం అది. అవునమ్మా. చక్కగా స్వామి అసలు ఇంట్లోనే ఇలా కొలువై ఉన్నారంటే అవునమ్మా. ఒక మాట అడుగుతాను. అంటే కుమారస్వామి అనగానే సుబ్రహ్మణ్య స్వామి అని అంటారు. సర్పరూపంలో ఆయన ఏదో ఒక రకంగా నిదర్శనాలు ఇస్తూ కనపడుతూ ఉంటారని చెప్తారు. అలా ఎప్పుడైనా మీకు అనుభవం ఉందా అండి? ఉందండి, చాలా అనుభవాలు ఉన్నాయి. సర్పరూపంలో స్వామి మాకు కనిపించినటువంటి తార్కాణాలు అనేకం ఉన్నాయి. నా వివాహం అయిన తర్వాత కూడా అది ఉన్నాయి. ఎందుకు ఈ ఇల్లు కొనుక్కున్నప్పుడే సర్పరూపంలోనే ఇక్కడ సుబ్రహ్మణ్యుడు రావడం జరిగింది. సర్పరూపంలోనే మేము 10 రోజులు ఇంట్లో లేము. మాకు అప్పుడు ఏంటంటే ఇదంతా కూడాను, ఇప్పుడంటే ఇదంతా బాగా నిర్మాణం అయింది, కానీ అప్పట్లో గోదావరి దగ్గర అంతా నిర్మాణం, అన్ని పాములు ఉండేవి ఎక్కువ. ఏ సందర్భంలో మరి వచ్చిందో మొత్తం తెలియగానే ఇంట్లో పాము వచ్చింది. అప్పుడు ఏం చేస్తారు, భయపడ్డాను నేను. ఇదేం చుట్టుపక్కల అన్ని ఇల్లు కొనుక్కుని కొత్త పాము వచ్చింది, ఎవరినైనా పిలిచానా, వాళ్ళు ఏదైనా చేశారా, అది నాకు భయం. తిరిగి ఒక శాపం. అందులో ఏంటంటే మా ఇంట్లో మా నాన్నగారు వాళ్ళు ఒప్పుకునేవారు కాదు. ఏం చేయాలో నాకు అర్థం కాక దండం పెట్టుకుని నాయన అని చెప్పి తీసుకొచ్చి సంచిలో వేసేసి ఆ సంచిలో వేసి, ఏ ధైర్యం వచ్చిందో తెలియదు కానీ అది తీసుకొచ్చి సంచిలో వేసిన ఆయన, నువ్వు వస్తే బాలుడుగా రా తప్ప ఇలా సర్పరూపంలో రాక నాయన అని మీరు మాట వరుసగా అన్నా. ఆ మాట వరుస నిరూపణ చేశాడు. ఆ తర్వాత ఇలా విగ్రహం అంతే అంతే. ఆ తర్వాతనే ఇది తీసుకొచ్చి గోదావరి దగ్గర వేసేసా. ఈ సర్పాన్ని తీసుకెళ్తే అక్కడ వేసేసి దండం పెట్టేసుకుని, నీ వల్ల మాకు హాని ఉండకూడదు, మా వల్ల నీకు హాని ఉండకూడదు నాయన, నువ్వు వెళ్ళిపో జాగ్రత్తగా అని చెప్పి దండం పెట్టుకుని వచ్చేసా. ఆ క్షణాన మరి ఆ ముట్టుకోవడానికి పట్టుకోవడానికి ఏం ధైర్యం వచ్చిందో నాకు తెలియదు. గత్యంతరం లేదు నాకు. జాగ్రత్తగా అయిపోయింది. ఆ తర్వాత ఇవో వ్యవస్థ అంతా ఎలా నడిచింది. మళ్ళీ ఇంకా అప్పటి నుంచి మళ్ళీ సర్పాలు రావడం చేయడం చంద్రం ఏమీ లేదు. అసలు స్వామి అయితే చాలా అందంగా ఉన్నారండి. ఇలా పలు అలంకారాలు చేస్తా. పలు సందర్భాలు చందనం చేస్తానండి. చందన కాపు అంటారు, విభూతి వేస్తే విభూతి కాపు అంటారు, చందన కాపు అంటారు. ఇలా పలు రకాల అలంకారాలు చేస్తాను. కోయివాడిగా అలంకరణ చేస్తాను. వల్లి అమ్మని కోయివారుగా పెళ్లి చేసుకున్నాడు కదా, కోయివారి సాంప్రదాయాలు అది చేస్తాను. వైదిక అలంకారం చేస్తాను, మహారాజు అలంకారం చేస్తాను, పుష్పబాలన అలంకరణ చేస్తాను. తర్వాత అలాగే కౌపీనధారిగా బాలబ్రహ్మచరిగా చేస్తాను. తర్వాత ఆయన ఒక సందర్భంలో బౌద్ధ విద్యార్థిగా కూడా అవతారం ఎత్తారు. ఆయన కుమారుల భట్టు అని ఆ అవతారం కూడా వేస్తాను. స్వామికి చెప్పాలి చేస్తా. ప్రతినిత్యం పండగే ఉంటుందండి. అంతేనండి, చాలా విశేషం అండి. ఆయన తత్వం ఇంత అంత అని చెప్పడం లేదండి. చాలా మంది మన తెలుగు వారు తెలుసుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి, ఒకటి కాదు. ఇంకా ఎంతో మంది నేర్పడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. మన తెలుగు వారు అందరికీ కూడా స్వామి గురించి చెప్పాలని ఎందరో మహానుభావులు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళతో పాటు నాదో చిన్న ప్రయత్నం. చాలా సంతోషం అండి. ప్రతినిత్యం మీరు ఆరాధిస్తారని మీ వీడియోస్ ద్వారా మాకు తెలిసింది. కానీ అంటే ఇంట్లో మామూలుగా చిన్నగా పీఠం ఏర్పాటు చేసుకుని అలా అనుకున్నాం, కానీ ఇలా ఇంట్లోనే ఒక మందిరం ఉంది అన్న సంగతి మాత్రం మాకు ఇప్పుడే తెలిసింది. చాలా మంది చూసి ఆ రకంగానైనా వాళ్ళు దర్శించుకుంటారు స్వామిని. ఆయన కృప ఎప్పుడు ఉండాలి మీ పైన, అందరి పైన. మా నాన్నగారు కోరిక అండి. మా నాన్నగారు పాపం ఇవన్నీ చెయ్యాలి చెందాలని ఆశతో ఉండేవారు నాన్న. వారికి ఆ ఆశ తీరలేదు, నాన్న వెళ్ళిపోయారు. నేను కూడా ఇలా చేస్తానని అనుకోలేదు. మా నాన్నగారు ఆశీర్వచనమనే భావిస్తున్నాను. చాలా సంతోషం అండి. మాకు అంటే అనుమతి ఇచ్చినందుకు, ఇలా స్వామిని చూపించేటువంటి అనుమతి ఇచ్చినందుకు చాలా సంతోషం రావటం. ఎందుకంటే నా కోరిక కూడా అదేనండి. ఎందుకంటే ఇది 10 మందికి చెప్పడానికి ఈ రోజు నాకు ఈ అవకాశం వచ్చింది. స్వామి ప్రభ నలుగురికి అందడానికి అవకాశం వచ్చింది. ఒకప్పుడు నాకు ఈ మాధ్యమంలో తెలియదండి, నాకు కించిత్ నాకు పరిజ్ఞానం లేదు అందులో. ఇప్పుడు నాకు వచ్చింది.
భగవంతుడు నా యొక్క కోరిక మన్నించి మిమ్మల్ని అందరినీ పంపించాడని భావిస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా నాకు భగవత్ స్వరూపమే. చాలా సంతోషం అండి. మంచిదమ్మా, ధన్యవాదాలు. సుబ్రహ్మణ్యేశ్వర. చూసారుగా, చాలా చాలా సంతోషం అనిపించింది. మనందరికీ సుపరిచితులే, ప్రత్యేకంగా పరిచయం చేయాలి, వీరి గురించి చెప్పాలి అని అవసరం లేదండి. పళనిస్వామి గారు ఆయన మాటలు కానీ, ప్రత్యేకించి వారు చేసేటువంటి వంటలు ఎంతమందికి ఇష్టం, మీ అందరిలో నాకు కూడా ఇష్టమే, నేను నేర్చుకున్నాను అలా. అయితే అందులో వారు చెప్పేటువంటి మాటలు కానీ, వారు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తున్నారని చెప్పినప్పుడు నేను నార్మల్గానే అనుకున్నాను, అంటే పీఠం పెట్టి ఇంట్లో పూజించుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమైందండి ఎంత సుందరంగా ఉన్నారో తెలుసా స్వామి. అయితే అక్కడి నుంచి నాకు ఆసక్తిగా ఉంది, ఎలా ఉంటారో చూద్దాం అని. చిన్నప్పటి నుంచి ఇష్టమే సుబ్రహ్మణ్య స్వామి అంటే, కానీ ఈ రూపంలో ఇక్కడ ఇలా చూడడం, పళనిలో ఏ విధంగా అయితే స్వామి ఉంటారో అదే విధంగా ఇక్కడ మూర్తి ఉంటారండి. మీరు కూడా ఒకవేళ మీ సబ్స్క్రైబర్స్ ఎవరైనా వస్తే స్వామి వారికి అవకాశం ఇవ్వండి, దర్శించుకునే అవకాశం. తప్పకుండా. అదైతే చెప్తున్నాను. తప్పకుండా అండి. ఎవరికైనా వీలుంటే కనుక రండి, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకోండి. పళనిలో ఏ విధంగా ఉన్నారో అదే విధంగా ఇక్కడ మూర్తి మనకు కనిపిస్తారు. చాలా సంతోషం. మీ అందరికీ కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క వైభవాన్ని అందించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. ఎల్లప్పుడూ మీ అందరి మధ్యన ఉంటాను. నేల విడిచి సాము చేయను, మిమ్మల్ని విడిచి ఎక్కడికి పోను. సరేనా? ఆ మాటలు చాలు. ఇదండి ఇవాళ వీడియో. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.